ಅದಕ್ಕೆ ಸಗಂ ಸಗಂ ಮಾಡಿಂತೆ జరగనా జరు పాప అస్సలాముఅలైకుం నమస్తే సస్రికల్ కించో వనక్కం ఫ్రెండ్స్ మాది కర్నూలు జిల్లా గొనియాల మండలం అయితే గొనియాల మండలం నుంచి అయ్యకొండ విలేజ్కి వచ్చినాం అనమాట. ప్రశ్న ఉందని అన్న మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న నీ పేరేనా? నా పేరు అమ్మప్ప. హనుమప్ప. ఎలా చూస్తున్నా పాముని నువ్వు? అది ఇంట్లో పోయినప్పుడు బయట ఉంటే చూస్తున్నాను. అంటే మీరు లేకండి రాడా పొలం బయట వచ్చి తలుపు తెరిస్తే లోపల ఉంది అట్లా. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తా. రండి 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 సంచులు ఇట్లా తీసేయండి. అన్న ఇట్రానా అటు ఎలకలకు వచ్చేదే మంచిగా చల్ ఓర్నే గద్దే వద్దనేది ఇంకా మంచి ఎత్తుండ లైట్ బంద్ కర్ణ రోజు అది ఎలక మింగింటాలనా నెలక కాదు తూ జానవస మన్నకతో నచ్చుకనా కూకాడు బతా సిరికాని ఇట్లా బాగా బరువు ఉందనేది. ఎలకలు కప్పలు పిట్టలు లద్దె పురుగులు అట్లా ఉంటే పక్కన చీర ఉంది కదా అని వేసాడా ఈడ వేసేది పేరక్కడమేగా తిక్కొక్క కొరికినట్టు ఇది కొరికితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ ర్యాడ్ స్నేక్ అంటారు. దీన్ని తెలుగులో జరఫత్ అంటారు, హిందీలో దామన్ అంటారు. ఇది నాన్ వెనమస్, నాన్ పాయిజన్, నో వెనమస్ అనమాట, విషం లేని పాము. ఫ్రెండ్స్ ఈ పాము కరిస్తే ఏం కాదు, నాటు వేద్దాం మంత్రాలు తాయతలను పోతుంటారు. ఈ పాముకి నాటు వేద్దాం వేసిన ఒకటే, వేయకున్నా ఒకటే.
మంత్రి ఇచ్చినా ఒకటే మంత్రి ఇచ్చినా ఒకటే అనమాట. ఎందుకంటే దీని పంటిలో విషం అనేది ఉండదు కాబట్టి. ఇంకోటి ఈ పాముకి ఏంటికి వస్తుందో తెలుసా మన ఇంట్లో మధ్యన పాములు ఏంటికి వస్తుందో తెలుసా, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా లేని వలన అనమాట. అంటే మన ఇంటి పక్కల చెత్త కానీ చదారం లేకుండా చూసుకునేలా. మన ఇంటి ముందర చెత్త చదారం అంటే ఇప్పుడు ఇట్ట కెట్టలు ఉంటాయి కదా, ఇట్ట కెట్టలు అవి చెత్త చదారం ఉండడం వల్ల పాములు వస్తాయి. ఏంటికంటే ఆడ చెత్త చదారం కాడ కప్పలు ఎలకలు పిట్టలు ఉంటాయని తిన్నీకి వస్తుంటుంది అనమాట. ఇది అంతే. మనం ఏమనుకుంటాము, పాములు మనకు పగబట్టినాయేమో, మన ఎద్దుకు వస్తున్నాడు ఏమో ఏదో మొక్కలని అక్కడిక్కడ తిరుగుతాం అనమాట. ఎస్ట్ నేనేమంటానంటే మన ఇంటి పరిసరాలు అంటే ఇప్పుడు తగ్గులు ఉండకూడదు. ఇక్కడ తగ్గుంది కదా, వాన నీళ్ళు వస్తే కూడా ఇక్కడ వస్తుంది అనమాట. అందువలన మనం మన ఇంటి పరిసరాలు శుభ్రంగా పెట్టుకుంటే ఇలాంటి పాములు రావు అనమాట. ఇంకోటి ఈ పాముకి కప్పలు ఎలకలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇది వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి 365 ఎలకలు తింటుంటది. 365 ఎలకలు తింటూనే ఉంటది. ఇది ఎలక దొరికితే దీంట్లో లడ్డు దొరికినట్టు అనమాట. అందుకే మీ ఆ కొట్టంలోకి ఎలకల కోసం వచ్చింటుంది అనమాట. ఇది అయితే మన హాని అయితే చేయదు. ఇది ఒకవేళ కరిసినా కూడా ఇది ఏముంటుంది తెలుసా, కళ్ళ చీరుకున్నట్టుంటది. ఇప్పుడు నాకు ఇక్కడ కరిసే కదా, ఇదల్లా కరిసే చూడదా, కళ్ళ చీరుకున్నట్టుంటది. నేను ఇప్పుడు ఏం చేయాలా, టీటీ వేయించుకున్నా. టీటీ గవర్నమెంట్ హాస్పిటల్ దొరుకుతుంది, ప్రైవేట్ హాస్పిటల్ దొరుకుతుంది. టీటీ వేయించుకుంటే ఏం కదనమాట. అదే నాగం పాము కానీ రక్తపింజర కానీ కట్ల పాము కానీ కరిసిందంటే వెంటనే ఈ అమ్మడ సిటీ పోలా, గవర్నమెంట్ హాస్పిటల్ పోలా, అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రాణాలతో తిరిగి వస్తాం. ఇంకా నాటు వేద్దాం మంత్రాలు తాయతులను పోతిమే మన ప్రాణాలు వేది గాల్లోనే అనమాట. ఈ పాము అయితే ఏం కాదు, నాగం పాము కానీ కట్ల పాము కానీ రక్తపింజర కానీ. ఇంకోటి ఈ పాము తోకల విషం ఉంది అంటుంటారు అనమాట చాలా మంది. పాము తలలో కాదు తోకలో విషం ఉంటుంది, ఇది తోకతో కొడితే మంచి బక్కగా చనిపోతారు అంటారు అనమాట. అది కూడా అబద్ధమే. ఎలా అంటామంటే ఇప్పుడు ఈ పాము తలలోనే విషం లేదు, ఇంకా తోకల విషయం ఏముంటుంది, అది అబ్జర్వ్ చేయాలి మనం. ఇది తోకతో కొడితే బక్కగా మంచి చనిపోతాడు అంటారు అనమాట. అంత అబద్ధమే. ఇప్పుడు ఈ జరుపుతు పాము కరిస్తే మనం నాటు వైద్యునికి వద్దకి ఫైనా ఒకటే, పోకున్నా ఒకటే, మంత్రి ఇచ్చినా ఒకటే, మంత్రికున్నా ఒకటే. ఎందుకంటే దీని పంటిలో అసలు విషం ఉండదు, దీని గురించి భయపడే అవసరం లేదు. ఇది తప్పించుకున్నాలని ఇప్పుడు నన్ను కొరికే పారపలం చూసా అట్లా, అంతేగాని తెచ్చిన డబ్బా కదన్న ఈ పాముకి. సంచి ఈ పాము ఖచ్చితంగా సంచి ఉండాల. ఇప్పుడు అన్నీ కొరికా చూసేవాళ్ళు ఒకటి బాగా చల్లగా అనిపిస్తుంది. అది ఏదైనా పాము ఒక్కొక్క కొరికించుకోకూడదు. ఇట్రానా ఇదేనా అక్కడ మంది కిందకి తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయ్యకొండ విలేజ్లోన ఇండియన్ ర్యాట్ స్నేక్ రిస్క్ చేయడం జరిగింది. దీన్ని తీసుకుని ఎక్కడన్నా మంచి అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. తిరగమ్మో. चलो पीछे जा छोड़ दे। जय हिंद, जय भारत.